నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని దొరవారి సత్రం మండలంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇవాళ గృహ నిర్మాణ శాఖ సమీక్ష నిర్వహించారు. ఇందులో అన్ని మండలాల హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేనివారు, స్థలం ఉండి గృహాలు లేనివారు, ప్రతి పేదవారు అర్హులుగా ఉన్నవారు ఆయా మండలాల్లో నమోదు చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని ప్రభుత్వం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అవకతవకలను సరిచేసి పేదలకు న్యాయం చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈలకు సూచించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 7,000 దరఖాస్తుల వరకు వచ్చాయని అధికారులు ఎమ్మెల్యేకి తెలిపారు. వీటన్నిటిలో కూడా ముఖ్యంగా నాకు వచ్చింది హౌసింగ్ ఇల్లు కోసం అలాగే ఇళ్ల స్థలాల కోసం. అందుకే ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం సైట్ పెంచారు. అలాగే హౌసింగ్ వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా మనకు పేమెంట్ కూడా పెరిగింది. ఇవన్నీ అవగాహన ప్రతి ఒక్కరు మండల అధ్యక్షులు అందరూ కూడా తెలుసుకొని వాళ్ళ వాళ్ళ మండలాల్లో ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి పంచాయతీ నాయకులకి అందరికీ చెప్పి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళి ఎక్కువ మంది ఇల్లు అప్లికేషన్ వేసుకునేలాగా చూస్తారని మండల అధ్యక్షులు అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఏఈలు ఏ మండలంలో వాళ్ళు ప్రతి అంటే జనాల్లో ఎంత పెరిగింది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే వాళ్ళు చెప్పిన పొజిషనల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఏవేవి సబ్మిట్ చేయాలి ఏంటి అన్నది కూడా మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండలంలో ఏఈలు అందరూ కూడా కేర్ తీసుకొని అందరికీ చెప్తే ఎవరెవరు అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, రాష్ట్రంలో ఎక్కడ పేదరికం లేకుండా నేను ప్రయత్నిస్తున్నానని. అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారం డెవలప్మెంట్ కి ముందుకెళ్తున్నారు. అన్ని సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు అన్ని కూడా ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ పేదరికం రాకుండా ఉండడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళని నెరవేర్చమని, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లుని అవకాశం ఇవ్వమని కూడా అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు హౌసింగ్ ఈ సైట్ కూడా ఇచ్చి ఇల్లు ఇచ్చి 20 మంది 30 మంది అలా వాళ్ళు ఒక కాంట్రాక్టర్ ఎంచుకొని ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక కాగితం సంతకాలు చేయించుకొని ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు స్టీల్ అని డబ్బులని వాళ్ళ అకౌంట్లో వేసి ఆ కాంట్రాక్టర్లు అది చేయకుండా కూడా వెళ్ళిపోయారు. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడే అతను వచ్చి చెప్పారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను. ఇదొక్క ఇష్యూ కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. అన్ని తెలుసుకొని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని బెనిఫిషియరీకి తగినట్టుగా అంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా చూసుకోండి. ఈ కాంట్రాక్టర్లు మధ్యలో వేసేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఏం రావట్లేదు. సో అవన్నీ కూడా కరెక్ట్ చేయవలసిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను.